అందరికీ నమస్కారం అండి. భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు మంగళవారం. ఈ మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఈ కథను విందాం. పూర్వం సుపర్వగిరి మీద కేసరి అనే గొప్ప వానరుడు ఉండేవాడు. ఆ పర్వతం మీద 60,000 మంది వానరులు ఉండేవారు. కేసరి వారికి నాయకుడు. ఒకప్పుడు ప్రభాన తీర్థంలో ఉండే మునులు శంఖము శబలము అనే 2 ఏనుగులు బడిస్తూ ఉంటే కేసరి ఆ 2 ఏనుగులను చంపేస్తాడు. అందుచేత కేసరికి సింహం అనే పేరు కూడా వచ్చింది. కేసరి మహాబలవంతుడు, భాగ్యవంతుడు అయి ఉండి కూడా బ్రహ్మచర్యం అవలంబించి మహాఘోరమైన తపస్సు చేసి అంతులేని శక్తులు సంపాదించాడు. ఆ కాలంలో శంభాసాధనుడు అనే రాక్షసుడు తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి 3 లోకాలను జయించినట్టే వరం పొంది మునులను, సిద్ధులను, దేవతలను అమితంగా హింసించేవాడు. దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి శంసాధనుడు పెట్టే బాధలు భరించలేమని మొరపెట్టుకున్నారు. బ్రహ్మవారిని కేసరి వద్దకు వెళ్ళి అతని ఆశీర్వదించి శంభాసాధనుడు పెట్టే బాధల్ని చెప్పుకొని, బాబు, ఆ దుర్మార్గుడి నుంచి నువ్వే మమ్మల్ని కాపాడాలి అన్నారు. ఇదే సమయంలో నారదుడు శంభాసాధనుడి వద్దకు వెళ్ళి శుభమస్తు అంటాడు. శంభాసాధనుడు నారదునికి నమస్కరిస్తాడు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏంటి విశేషాలు అని అడగగా, హేమ కుటుంబం నుంచి వస్తున్నాము. అక్కడ ఇంద్రుడు మొదలైన దేవతలందరూ చేరి నిన్ను చంపమని ఒక వానరుని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ మాట నీతో చెప్పిపోదామని వచ్చాను అంటాడు నారదుడు. ఈ మాట వినగానే శంభసాధనుడు ఆజ్యం పోసిన అగ్నిలా మండిపడి, ఓహో, పాపం కదా అని ప్రాణాలతో వదిలిపెడితే ఇదా దేవతలు చేస్తున్న ఆలోచన? నన్ను కోతి చేతయే చంపిస్తారా? నేను చూస్తాను. ఇంతకాలం చచ్చినట్లు పడి ఉన్నారు, నన్ను చంపడానికి చూస్తారా? నా భుజబలం ఏమిటో ఈ దేవతలందరికీ చూపిస్తాను అంటాడు. ఆ రాక్షసుడు ప్రళమకాదునిలా చేతిలో మెరిసే కత్తితో పట్టుకొని కేసరి ఉన్న చోటికి అతి వేగంగా వస్తాడు. అతడి పెడబొబ్బులు విని కేసరి వద్ద ఉన్న దేవతలు గుండెలు అవిసిపోయాయి. వాళ్ళు కండగృహల్లో కేసరి చాటును దాక్కున్నారు. ప్రయత్నాలు చేశారు. ఎక్కడికి పోతారు, మిమ్మల్ని అందరినీ ఒక్క దెబ్బతో చంపేస్తాను అంటూ శంభసాధన రాక్షసుడు దేవతలను తరుముతూ ఉంటే కేసరి అతనికి అడ్డం వెళ్ళి, ఒరే దుర్మార్గుడా, నా చేత చావడానికే వచ్చావు, యుద్ధం చెయ్యి అంటాడు. చీచి, కోతితో యుద్ధం చేయుట, నాతో యుద్ధం చేయటానికే శివుడు భయపడతాడు. అలాంటిది ఒక కోతితో నేను యుద్ధం చేయటమా? ఒక్క క్షణం నీ సంగతి తేలుస్తాను అంటూ శంభసాధనుడు కత్తి ఎత్తుతాడు. ఇంతలో కేసరి పెద్ద రాయి ఎత్తి రాక్షసుడు రొమ్ము అదిరేటట్టు కొడతాడు. రాక్షసుడు కేసరి మీద ఒక గద విసిరితే అది కేసరి రొమ్ముకు తగిలి పిండి అయిపోతుంది. కానీ కేసరి చావలేదు. శంభసాధనుడు ఒక శూలాన్ని విసిరితే కేసరి దాన్ని ఒడిసి పట్టుకొని తన మోకాలు పెట్టి విరిచేస్తాడు. అప్పుడు రాక్షసుడు కేసరిని కత్తితో కొట్టడానికి ముందుకు వస్తాడు. కేసరి తన తోకతో రాక్షసుని చేతి మీద కొట్టేసరికి కత్తి జారి కింద పడింది. కింద పడిన కత్తి తీసుకోవటానికి శంభసాధనుడు ఒప్పుకోక బహుయుద్ధానికి సిద్ధపడ్డాడు. కానీ కేసరి పిడికిలతో ఒక్క పోటు పొడిచేసరికి ఆ రాక్షసుడు నెత్తురు కక్కుకొని చచ్చిపోతాడు. రాక్షసుడు చావడంతో దేవతల కష్టాలు తీరిపోయాయి. దేవతలు కేసరితో, ఇంకా ఎంతకాలం బ్రహ్మచారిగా ఉంటావు, ఇక పెళ్లి చేసుకో, గృహస్థుడి వైపో అని కేసరిని హెచ్చరించి వెళ్ళిపోతారు. కేసరి కూడా తనకు అనుకూలంగా ఉండే కని కోసం ఎదురు చూస్తాడు. బ్రహ్మదేవుడు సార్వంగ సౌందర్యం కలిగిన అహల్య అనే కన్యను సృష్టించి గౌతముడు అనే మునికి భారీగా ఇచ్చాడు. కొంతకాలానికి వారికి అంజన అనే కూతురు పుట్టింది. అంజన పూర్వజన్మలో ఒక విద్యాధరుడు కూతుడు. ఆమె గొప్ప గాయకురాలు. అందుచేత ఆమెకి సుకంఠి అనే పేరు కూడా ఉంది. ఆమె ఒకసారి తన చెల్లికత్తెలతో హిమాలయాలకి వెళ్ళి అక్కడ ఒక సరోవరంలో జలకాలాడి ఒక చెట్టు కింద ఉండగా అగ్నిహేతుడు కనిపించాడు. అతన్ని చూసి సుకంఠి నవ్వింది. అగ్నికి కోపం వచ్చే జన్మలో వారుణ్ణి కనమని శపిస్తాడు. తర్వాత కుంజరుడనే వానరుడు సంతానం కావాలని శివుని గురించి తపస్సు చేశాడు. శివుడు కుంజరునికి ప్రత్యక్షమైన నాయకుడు. నీకు కొడుకులు పుట్టే యోగం లేదు, కానీ నీకు ఒక కూతురు పుడుతుంది. ఆ చక్కని పిల్లకు
అంశన లోకాతీతుడైన కొడుకు పుట్టి నీ వంశాన్ని ఉద్ధరిస్తాడు అని చెప్తాడు. తర్వాత కుంజరుడు తనకు కూతురు ఎప్పుడు దొరుకుతుందో గదా అని ఎదురు చూస్తూ ఉండగా ఒకనాడు గౌతముడు అంజనను తన వద్దకు తెచ్చి పెట్టుకోమని ఇచ్చి వెళ్ళిపోతాడు. శివుడు వరం ఇలా ఫలించిందన్నమాట. కుంజరుడి సంతోషానికి అంతులేదు. అంజన త్వరలోనే తన అసలు తల్లిదండ్రులను మర్చిపోయి కుంజరుణ్ణి తన తండ్రిగాను అతని భార్యను తన విద్యావల్లిగాను తల్లిగాను చూడసాగింది. క్రమంగా ఆమెకు యుక్త వయసు వచ్చింది. కుంజరుడు ఆమెను వివాహం చేసే ఆలోచన ఆరంభించాడు. ఈ లోపలే కేసరి అంజన అందం గురించి పాట గురించి విని ఆమెను చూడటానికి బయలుదేరి వచ్చి ఆమె వనవిహారం చేస్తూ ఉండగా చూస్తాడు. ఆమె బంగారు శరీరం అందము చూసి కేసరి ఆమెతో ఆశ్చర్యం కలిగింది. ఆమె తనను వరించడం కన్నా ఇంకేది జీవితంలో అవసరం లేదని అతనికి అనిపించింది. అంజన కూడా కేసర పైన మోహం పుట్టుకొచ్చింది. కానీ ఆమె ఆ విషయాన్ని తన చెలికెత్తెలకు తెలియకుండా వనవిహారం కనిపెట్టి ఇంటికి వచ్చేసింది. కేసరి మర్నాడు తన ఆప్తులతో అంజన తనకు నచ్చిందని చెప్పి ఆమెను తన పెళ్లాడే మార్గం ఏంటి అని అడుగుతాడు. కుంజరుడు మనకు బంధువు కాగలిగే యోగ్యుడే. అతని మంచిగా అడిగి చూద్దాం. పిల్లనివ్వమంటే ఇవ్వనంటే బలప్రయోగం చేద్దాం అంటారు. కేసరి బంధుగణం తర్వాత కేసరి పంపిన పెళ్లి పెద్దలు కుంజరుడి వద్దకు వచ్చి కేసరి ఉద్దేశం తెలుపుతారు. కేసరి అంతటివాడు తనకి అల్లుడు అవుతున్నందుకు సంతోషించి కుంజరుడు అంజనను తనకు పెళ్లి చేశారు. అయితే చాలా కాలం వరకు అంజనకు సంతానం కలగలేదు. సంతానం కోసం అంజనాదేవి కేసరి ఎన్నో నామాలు వ్రతాలు చేశారు. కానీ ఫలితం లేకపోయింది. చివరకు అంజన పిల్లల కోసం వాయుదేవుణ్ణి తపస్సు చేయాలని నిర్ణయించుకుంది. కేసరి అందుకు సమ్మతించి పుంజిక స్థలం అనే చోటుకు తపస్సు చేయమని చెప్తాడు. అలాగే అంజన వాయుదేవుణ్ణి ధ్యానిస్తూ తపస్సు చేయడం ప్రారంభించింది. చివరకు వాయుదేవుడు కరుణించి తను చాలా కాలం మోస్తున్న శివుడి తేజస్సుతో ఒక పండు రూపంలో తెచ్చి అంజన ముందు పెట్టి వెళ్ళిపోతాడు. అంజన ఆ పండుని తిరిగి గర్భవతి అవుతుంది. ఆమె తనలో గర్భచిహ్నాలు నానాటికి ఎక్కువ అవుతూ ఉండగా చూసి ఆశ్చర్యపడి ఆందోళన చెందింది. ఒంటరిగా తపస్సు చేసుకునే స్త్రీకి గర్భం ఎలా కలుగుతుంది? ఈ సంగతి తెలిస్తే నలుగురు ఏమనుకుంటారు? ఆమెకు ఏం చేయాలో తోచలేదు. ఇంతలో ఆకాశం నుంచి ఒక ఆకాశవాణి ఇలా పలికింది, అమ్మాయి విచారించుకు. ఒకప్పుడు శివుడు వానర రూపంలో ఉండి తన తేజస్సును వాయుదేవునికి ఇచ్చాడు. వాయుదేవుడు దాన్ని పండు రూపంలో నీకిచ్చాడు. దాన్ని నువ్వు తినడం చేత సాక్షాత్ ఆ శివుడే నీ గర్భంలో పెరుగుతున్నాడు. నీవు గర్భం కలగటానికి వాయువు సహాయపడ్డాడు గనుక ఆ కుర్రాడు వాయుసున్నతుడు అని ప్రఖ్యాతి పొందుతాడు. ముల్లోకాలను అంతులేని కీర్తి సంపాదిస్తాడు అని ఆకాశవాణి చెప్తుంది. అలా చెప్పిన మీదట వాయుదేవుని అంజని ఎదుట ప్రత్యక్షమై ఆ ఆకాశవాణి చెప్పలేనంత యథార్థం విచారించక నువ్వు వెళ్ళి నీ భర్తతో ఇలా జరిగింది చెప్పు అని అదృశ్యమవుతాడు వాయుదేవుడు. అంజన కేసరి వద్దకి వెళ్ళి అతనితో జరిగిందంతా చెప్పింది. కేసరి సంతోషిస్తాడు. 1 సంవత్సరం గడిచిన మీదట అంజన ఒక పిల్లవాణ్ణి కంటుంది. వెంటనే దేవదుంబులు మోగాయి. పుష్పవర్షం కురిసింది. ఆ కుర్రవాణ్ణి చూసి అమితమైన ఆనందం పొంది పండగ చేసుకున్నారు. పిల్లవాడికి ఆకలి తీరడం, పళ్ళు తీసుకుందామని అంజన తన బిడ్డను తన పర్ణశాలలో చిగురాకుల పక్కన పడుకోబెట్టి అడవికి వెళ్తుంది. కానీ ఆ పిల్లవాడు ఆకలి మీద ఉండి తల్లి వెనకాలే పర్ణశాల నుంచి బయటకు వచ్చి అప్పుడే తూర్పు కొండ మీద నుంచి ఎర్రగా పైకి వస్తున్న సూర్యబింబం కనిపించింది. దాన్ని చూసి ఆ కుర్రవాడు పండు అనుకుని తెలియక తన వల్ల దాన్ని పట్టుకునే ఉద్దేశంతో ఆకాశానికి ఎగిరాడు. అలా సూర్యుడికేసి ఎగిరిపోతున్న ఆ కుర్రవాణ్ణి చూసి యక్షులు, రాక్షసులు, నాగులు ఆశ్చర్యపోయారు. ఏదో ప్రళయం ఉంచుకొస్తుందని అనుకున్నారు. ఇదేదో అపూర్వమైన కొత్త అవతారంలో వాళ్లకు కనపడింది. తన అనుచరులు ఆ కుర్రవాణ్ణి చూసి భయపడుతూ ఉంటే వారితో ఇతడు ఈశ్వరి తేజస్సుతో లోకాలను రక్షించడానికి పుట్టిన ఆంజనేయుడు, గొప్ప బలశాలి. అయితే కుర్రతనం చేత నన్ను చూసి పండు అనుకుని భ్రమపడి తినటానికి వస్తున్నాడు. భయపడకండి అంటాడు. తనను చూసి పండు అని భ్రమపడి ఎగిరి వచ్చి ఆంజనేయుని చూసి సూర్యుడు ముచ్చటపడి తన వేడిని తగ్గించుకున్నాడు.
ఇంతలో ఆంజనేయుడు వచ్చి సూర్యుని పట్టుకొని నోట్లో పెట్టుకొని వేడి అనిపించి మళ్ళీ బయటకు తెచ్చి చేత్తో కొట్టి గొడవ పడసాగాడు. ఆ రోజు అమావాస్య. రాహువు సూర్యుని పట్టుకునే రోజు. అందుచేత సూర్యుని మింగటానికి రాహువు ఆ సమయంలో వచ్చాడు. రాహును చూసి ఆంజనేయుడు పెద్ద పెడబొబ్బ పెట్టి ఏడ్చేశాడు. అది విన్న రాహువు భయంతో అతివేగంగా పారిపోయి స్వర్గం చేరి ఇంద్రుడుకులో కొలువయ్యాడు. ఇంద్రసభలో విద్యాధరుడు ఇంద్రుడిని సూత్రపాఠాలు చదువుతుండగా తుంబరనాథులు వీణలు వాయిస్తూ ఉన్నారు. అప్సరసలు నాట్యం చేస్తున్నారు. ఇంద్రుడు చింతామణి పీఠం మీద వైభవంగా కూర్చుని ఉండగా రాహువు ఇంద్రుని చేరి, నీకేం, నువ్వు హాయిగా ఆటలతో పాటలతో కాలం గడుపుతూ ఉన్నట్టు ఉన్నావు, ఇదేంటి అన్నాడు ఇంద్రుడు. ఇవాళ పర్వదినం కదా, సూర్యుని పట్టుకుందామని నేను వెళ్ళేసరికి నాకు శత్రువునుగా మరొక రాహువు సూర్యుని పట్టేశాడు. సూర్యుని చంద్రుడిని పట్టడానికి ఇంకో రాహువు ఉంటే నేను దేనికి? ఇంద్రుడు ఆశ్చర్యపోయి, ఏంటి, ఇంకొకడు వచ్చి సూర్యుని పట్టడం ఎలా? ఏంటి, నా వెంటరా అని ఐరావతం ఎక్కి చేతిలో వజ్రాయుధాన్ని పట్టుకుని వేగంగా బయలుదేరతాడు. ఇంద్రుడు అండ ఉంటుంది కదా అనే ధైర్యంతో రాహువు ఆంజనేయుని మీదికి వెళ్ళగా ఆంజనేయుడు రాహువును యగాదిగా చూసి పండు అనుకుని పట్టుకోబోయాడు. ఆంజనేయుడు ఆర్భాటం చేసి ఉగ్రనారసింహమూర్తిలాగా మీదికి రావడం చూసి రాహువు కంగారుగా ఇంద్రుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ పోయి, ఈ అబ్బాయి నన్ను చంపేస్తున్నాడు, రక్షించు స్వామి అని కేకలు పెట్టాడు. భయపడుకో అంటూ ఇంద్రుడు తన ఏనుగులను ముందుకు తోలాడు. పచ్చకలరీస్తూ తన మీదుగా వచ్చే ఐరావతాన్ని చూసి ఆంజనేయుడు, ఈ పండు తెల్లగా బాగుంది, దీన్ని తిని ఆకలి తీర్చుకుంటాను అనుకుని మీదికి వచ్చేసరికి ఐరావతం కూడా బెదిరిపోయింది. ఇంద్రుడికి కోపం వచ్చి ఆంజనేయుని పైన వజ్రాయుధం విసిరేశాడు. ఆ దెబ్బకు ఆంజనేయుడి దవడ విరిగిపోయింది. అతను ఉదయాద్రి మీద పడిపోయి కదలకుండా ఉన్నాడు. అది చూసిన వాయుదేవునికి దుఃఖం ముంచుకొచ్చింది. అతని కోపం కూడా వచ్చింది. సంచరించడం మానేశాడు. ఈ లోపల అంజన్న పర్ణశాలకు తిరిగి వచ్చేసరికి పక్క మీద బిడ్డలేడు. ఆమె తన బిడ్డ కోసం రకరకాలుగా ఏడవడం మొదలుపెట్టింది. కేశరామని ఓదారుస్తూ, ఏడవకు, నీ కొడుకు ఉదయించే సూర్యుని చూసి పండు అని భ్రమపడి పట్టుకోబోయాడు. ఈ సంగతి రాహు చెప్పేసరికి ఇంద్రుడు వచ్చి ఇలా జరిగిందంతా చెప్పాడు. కొడుకు స్పృహ తప్పి తూర్పు కొండల మీద పడి ఉన్నాడు. వాయుదేవుడు ఇంద్రుడి పైన అడిగి సంచారం మానేశాడు. నీ కొడుకు సమస్త శుభాలు కలుగుతాయి అని కేసరి అంజనతో చెబుతాడు. ఈ మాటలతో అంజన కొంచెం ఊరటపడి వాయుదేవుడు అలిగిన స్తంభించిపోయేసరికి దేవతలు కంగారుపడి బ్రహ్మవర్తకు వెళ్ళి ఇంద్రుడు ఆంజనేయుని దవల పగలగొట్టిన సంగతి వాయుదేవుడు అలిగిన సంగతి వాయుదేవుడు అలిగి సంగతి చెప్పి కాపాడమని వేడుకుంటాడు. బ్రహ్మదేవుడు హంసవాహనం మీద వాయుదేవుడు ఉన్న చోటుకి వెళ్ళి, నాయనా, సమస్త ప్రాణులకు ప్రాణం ఇచ్చేవాడివి, అంతటి వాడివి నువ్వు అలగటం ధర్మమా చెప్పు అంటాడు. వాయుదేవుడు వెళ్ళి మూర్చిపోయి ఉన్న ఆంజనేయుని తన చేతులతో ఎత్తి తీసుకువచ్చి బ్రహ్మ కాళ్ళ వద్ద పెట్టి నమస్కారం చేశాడు. బ్రహ్మ ఆ కుర్రవాడు తన చేతి తానే సరికే అతనికి తిరిగి లోక చైతన్యం వచ్చింది. ఇది చూసి వాయుదేవుడు సంతోషించి లోక సంచారం చేయటం బయలుదేరాడు. బ్రహ్మదేవులతో, ఈ కుర్రవాడు లోకాలను సంతోషపెట్టగలడు, ఇతనికి వరాలు ఇద్దాం, ఇతను సాక్షాత్ శివుని అవతారం అంటాడు. అప్పుడు ఆంజనేయుని భూదేవి వేద శాస్త్రాలు వచ్చేటట్లుగా శక్తినిస్తుంది. భయం లేకుండా వరుణుడు శక్తి ఇస్తాడు. మృత్యుభయం ముసలితనం లేకుండా యముడు వరమిస్తాడు. కుబేరుడు యుద్ధాలకు విజయం ఇస్తాడు. విశ్వకర్మ కనక కుండలా ఇస్తాడు. ఇంద్రుడు ఆంజనేయుడికి హనుమంతుడు అనే పేరు పెట్టి వజ్రాయుధం చేత అతనికి హాని లేకుండా వరమిచ్చాడు. బ్రహ్మ హనుమంతుడికి దీర్ఘాయువు చిరంజీవి తత్వము ఇస్తాడు. తర్వాత బ్రహ్మదేవుడితో, నీ కొడుకు నిష్కల్మషమైన కీర్తి సంపాదిస్తాడు, ఎప్పుడు కూడా ఓడిపోడు, ఏకవీరుడు, పర్వతం లాంటి ధీరత్వం కలవాడు అని సిద్ధులన్నీ ఇస్తాడు. ఇతనికి ఉంటాయి. తలుచుకున్నంత మాత్రాన విశ్వమంతా చూడగలడు. ఎలాంటి కామము లేనివాడు, కమరూపి. ఇతనిలో అంతులేని శౌర్యం, ధైర్యం, దయాది గుణాలు, ఎన్నో అద్భుతమైన పనులు చేస్తాడు. వాటిని నువ్వే చూస్తావు అని చెప్పి వెళ్ళిపోతాడు. హనుమంతుడి గురించి, అతనుకు సూర్యుని పట్టుకోవడం గురించి చిత్రంగా చెప్పుకుంటూ ఉంటే దేవతలు కూడా వెళ్ళిపోయారు. వాయుదేవుడు హనుమంతుడిని తీసుకుపోయి
అంజనాకిచుడు ఆమె తనపై కొడుకు తిరిగి సంపాదించి ఆనందబాష్పాలు కలిగించింది. ఆ ప్రాంతం తపస్సు చేసుకునేవారు హనుమంతుని సంగతి విని ఆశ్చర్యపడుతూ, సూర్యకాంతి మీద పడితే తాపం కలుగుతుంది కదా, ఈ పిల్లవాడు వెళ్ళి సూర్యుని పట్టుకోవడం ఏంటి అనుకుంటారు. తన కొడుకు దేవతలంతా వరాలిచ్చే సంగతి తెలిసి కేసరి ఎంతగానో సంతోషిస్తాడు. హనుమంతుడు పెరిగి వస్తూ సమస్త జ్ఞానాలు కలిగి ఉండి కూడా ఆకతాయి పనులు చేస్తూ తిరగసాగాడు. మంచి పనులు చేయాలని మర్కటి చేష్టలు చేయరాదని, దరిద్రులను బాధించటం చాలా అసహ్యం అని తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా కోతి చేష్టలు మాత్రం మానకుండా కాలం గడిపేశాడు. లోకాల్ని రక్షించడానికి పుట్టిన హనుమంతుడి చిన్నతనంలోనే ఇంత ఆకతాయి పనులు చేయటం ఏమిటో బ్రాహ్మణులకు అస్సలు అర్థం కాలేదు. ఏదన్నా శాపం పెడదామా అంట అతనికి శాపాలు తగలకుండా బ్రహ్మ ఇచ్చిన వరం ఉంది. అంతేకాక ఇంత మహాశక్తివంతుడు ఏ అడ్డు అదుపు లేకపోతే లోకాలను తారుమారు చేయడం. అందుచేత ఆ బ్రాహ్మణులు హనుమంతునికి తన బలం తెలియకుండా ఉండాలనుకున్నారు. వెంటనే హనుమంతుడు సాత్వికుడిగా మారిపోయాడు. ఈ మార్పు చూసి అంజన, కేసరి ఎంతగానో తృప్తిపడ్డారు. కొంతకాలం గడిచింది. ఒకనాడు అంజనాదేవి హనుమంతుడితో, నాయన, కిష్కింధలో వాలి, సుగ్రీవులనని 2 అన్నదమ్ములున్నారు. మా తల్లి అయిన అహల్య రహస్యంగా వాళ్ళను ఇంద్రుడికి, సూర్యుడికి కన్నది. ఆ సంగతి తెలిసి మా తండ్రి గౌతముడు వారిని వానరులకు కమ్మని శపించాడు. అందుచేత వాళ్ళు నీకు మేనమామలు. నువ్వు కిష్కింధకు వెళ్ళి సుగ్రీవుడు అండచేరు. ఏ కారణం చేతనైనా వాలి సుగ్రీవుల మధ్య వైరం వస్తే నువ్వు వాలిని చంపేసే సుమా అని చెబుతుంది. హనుమంతుడు తల్లికి నమస్కరించి సెలవు తీసుకుని కిష్కింధకు వెళ్తాడు. వాలి సుగ్రీవులు అతన్ని ఆదరిస్తారు. అతను సుగ్రీవుడు మంత్రిగా ఉండనారంభిస్తాడు. అతనికి వేదాలు, శాస్త్రాలు నేర్చుకోవాలని కోరిక కలిగింది. ఒకనాటి ఉదయం హనుమంతుడు కాలకృత్యాలు తీర్చుకొని సూర్యుడు ఉదయించే సమయానికి గగన మార్గాన ఎగిరి సూర్యుని వర్ధానికి వెళ్ళి నమస్కారం చేస్తాడు. సూర్యుడు సంతోషించి, సంకల్ప సిద్ధిరస్తు, ఏం నాయనా, ఏం పని మీద వచ్చావు అని అడగగా, వేద శాస్త్రాలు నేర్చుకోవటానికి వచ్చాను అని హనుమంతుడు చెప్పగా, బానే ఉంది, కానీ నేను మేరు పర్వతం చుట్టూ అతి వేగంగా తిరుగుతూ ఉంటాను. నువ్వు శాస్త్రం నేర్చుకోవటం చాలా కష్టమవుతుంది అని చెప్తాడు సూర్యుడు. దానికి హనుమంతుడు, మహాత్మా, ఉదయం పర్వతం మీద ఒక కాలు, అస్తమాయ పర్వతం మీద ఒక కాలు పెట్టి చదువుకుంటాను, లేక మీ ముందు నడుస్తూ చదువుకోమంటారా అని సూర్యుని అడగగా, సూర్యుడు ఈ మాటకు సంతోషించి, నాయన, నీ వంటి వాడు సృష్టిలో మరెవ్వరూ లేరు. 2 కొండల మీద పాదాలు ఉంచి నిలబడు, దేవతల నుంచి ఆశీర్వదిస్తారు అని చెప్తాడు. వెంటనే హనుమంతుడు సూర్యుడికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి తన శరీరాన్ని నక్షత్రాల కన్నా పైభాగం ఉండేటట్లు పెట్టి అన్ని దిక్కులు ఆక్రమించి బ్రహ్మాండంగా నిద్దేటట్లు చేస్తాడు. ఆ అవతారం చూసి బ్రహ్మదేవుడే ఆశ్చర్యపోయి మునులు, దేవతలు హనుమంతుడిని చూసి నమస్కారాలు చేస్తారు. సూర్యుడిని పొందిన అద్భుతం ఇంత కాదు. ఆయన హనుమంతుడితో, ప్రత్యక్ష రుద్రావతారుడివి, నాకు కీర్తి కలిగించేవాడివి వచ్చావు, కానీ నేను నీకు ఏం ఉపదేశించగలను అంటాడు. హనుమంతుడు వినయంగా, మహాత్మా, మీరు ఇలా అనవచ్చా? వేదాలను మూలమైన వాడివి, నన్ను శిష్యుడిగా చేసుకుని దయతో వేదాత్రం బోధించు అంటూ తన మామూలు రూపం ధరించి సూర్యుడి ప్రధాని ఎదురుగా నిలబడి సూర్యుడికి గడియకు 9,00,000 యోజనాల వేగంతో నడుస్తాడు. అంతే వేగంతో హనుమంతుడు ఎగురుతూ సూర్యునికి ఎదురుగా నిలబడి నేర్చుకోవాల్సింది అంత శృతి పురాణాల్లో కూడా నేర్చుకున్నాడు. చదువు పూర్తి కాగానే హనుమంతుడు సూర్యుడికి నమస్కారం చేసి సెలవు పుచ్చుకొని కిష్కింధకు వెళ్ళి తన సంగతులు అన్నీ చెప్పాడు. సుగ్రీవుడు హనుమంతుడికి పట్ల ప్రేమ కలిగి అతన్ని తన వద్దనే ఉంచుకుంటాడు. వాలి, సుగ్రీవులు చాలా అన్యోన్యంగా ఉండేవారు. వారిని పెంచిన తండ్రి వృక్షవిరజుడు చనిపోయాక వానర రాజ్యానికి వాలి రాజు, సుగ్రీవుడు యువరాజు అయ్యారు. వాలి పరాక్రమాలు సాటిలేనిది. అతనితో యుద్ధం చేసి ఎవ్వరూ గెలవలేరు కదా. రాజులందరికీ జయించి యుద్ధంలో రావణుడు ఒక్కసారి వాలి వద్దకు వచ్చి అతని యుద్ధాన్ని పిలిచారు. రావణాసురుడు యుద్ధం చేసి అతన్ని చితగొట్టేశాడు. తర్వాత రావణుడు వాళ్లతో స్నేహంగా ఉంటూ వచ్చాడు. తర్వాత వాలిని యుద్ధానికి పిలిచి వాడు దుందుబి అనే రాక్షసుడు, వాడు మదించి హిమవంతుణ్ణి యుద్ధానికి పిలిచాడు. హిమవంతుడు, బాబూ, నాకు నీతో యుద్ధం చేసే శక్తి లేదు. నీతో యుద్ధం చేయగలిగేవాడు వాలి ఒక్కడే. నువ్వు యుద్ధం వనానికి వెళ్ళి
అతన్ని యుద్ధానికి పిలువు, తప్పకుండా వస్తాడు అని చెప్తాడు. ఆ మాట విని దుందుబి యుధోవనానికి వచ్చి ఆ వనాన్ని ధ్వంసం చేస్తూ వాలిని యుద్ధానికి పిలిచాడు. యుద్ధవనం కిష్కింధకు బయట ఉంది. వాలికి దుందుబి పిలుపు విని పిచ్చి యుద్ధంలో వాడికి చంపి వాడి శరీరాన్ని విసిరివేశాడు. దుందుబి కబేలబరం దూరాన ఉన్న ఋష్యమాపక పర్వతం మీద పడింది. వాడి రక్తం పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న మతంగ మహాముని మీద పడింది. ఆ ముని కోపించి వాలి ఋష్యమూకం మీదకి వస్తే అతని తల పగిలిపోతుందని శాపం కూడా పెడతాడు. తర్వాత వాలికి దుందుబి కొడుకైన మాయావతితో వైరం వచ్చింది. దుందుబిని వాలిని చంపి ఉండటం వెనుక ఒక స్త్రీ విషయంలో కూడా వాలికి మాయాకి వైరం ఏర్పడింది. ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కింధ నగర ద్వారం వచ్చి పెడబొబ్బలు పెడుతూ వాలిని యుద్ధానికి పిలిచాడు. నిద్రపోతున్న వాలి లేచి శత్రుదర్పం సహించలేక వాడితో యుద్ధానికి బయలుదేరాడు. సుగ్రీవుడు వాలి భార్య అయిన తార వద్దకి వారించబోయగా వాలి వినలేదు. వాలిని ఆపలేక సుగ్రీవుడు కూడా అతని వెంట బయలుదేరాడు. అన్నా తమ్ముడు ఇద్దరు వస్తుండగా చూసి మాయావి భయపడి పారిపోయాడు. వాలి సుగ్రీవులు అతన్ని తరుముకుంటూ వెళ్ళగా మాయావి వారిని చాలా దూరం తీసుకువెళ్ళి ముళ్ళ కంపలు కప్పి ఒక కొండ బెల్లం పైన ప్రవేశించారు. నేను మాయావిని హతమార్చి వచ్చిన దాకా నువ్వు ఇక్కడే ఉండు అని సుగ్రీవునితో చెప్పి వాళ్ళు కూడా బెలంలోకి ప్రవేశించారు. వాళ్ళు ఎంతకీ తిరిగి రాకపోయేసరికి అతన్ని చంపిపోయి ఏమో అని సుగ్రీవుడికి భయం వేసింది. ఇంతలో బెల్లంలో నుంచి నురుగుతో కూడిన రక్తం బయటకు రాగసాగింది. బెల్లంలో నుంచి వచ్చే ధ్వనులు రాక్షసుడిగా అతనికి వినిపించాయి. సుగ్రీవుడు తన అన్న కోసం దుఃఖించి ఆ బిల్లానికి కొండరాయి అడ్డం పెట్టి అన్నకు జలతర్పణం విడిచి కిష్కింధకు తిరిగి వచ్చాడు. వానరులు అతన్ని రాజుగా అభిషేకించారు. జై హనుమాన్.